ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి అన్న వారికి అన్నం పెట్టడం అన్ని దానాల్లో కంటే గొప్పదని పెద్దలు చెప్తారు. విద్యాదానం, వస్త్రదానం, ఇలా ఎన్ని దానాలు ఉన్నా అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్నా. ఎందుకంటే ఎదుటివారి అవసరానికి మనం ఎంత సహాయం చేసినా, ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది. అదే ఆకలి అన్న వారికి అన్నం పెడితే మాత్రం ఇక చాలు అని సంతృప్తిగా వెళ్తారు. అంత గొప్పది అన్నదానం. ఎన్ని యజ్ఞాలు చేసినా దాని పుణ్యం అన్నదానం చేస్తే లభిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. ఈ అన్నదానం విశిష్టత గురించి తెలియజేస్తూ దానకన్నుడు ఆకలి అన్నదాన మహత్యం గురించి పరమాచార్య స్వామి వారు చెప్పిన ఈ కథ గురించి తెలుసుకుందాం. రాధేయుడు కన్నుడు బంగారం ధనంను దానంగా ఇచ్చేవాడు. వజ్రాలు, వైటూర్యాలు, బంగారం, డబ్బు, పాత్రలు ఇలా ఏదడిగినా లేదనుకుంటే ఇచ్చేవాడు. చివరకు తన ప్రాణహాని ఉందో తెలిసిన దేవేంద్రుని అడిగిన వెంటనే తన సహజ కవచకుండాలని దానంగా ఇచ్చాడు. అంతటి మహా వ్యక్తి కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు వదిలిన తర్వాత కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు. కర్ణుడికి ఒకనాడు చాలా ఆకలిగా ఉంది. చుట్టూ ఉన్న పాత్రలో వజ్రాలు, వైటూర్యాలు, బంగారం ఉన్నాయి. కానీ ఒక్క పిడికెడు వండిన అన్నం కానీ గుప్పెడు నీరు కానీ లేదు. దీంతో కర్ణుడు ఆకలి దాహంతో అలమటిస్తూ ఎందుకు ఇలా అని అక్కడున్న వారిని అడిగాడు. నువ్వు దాన వీర సూరకర్ణుడు, అందులో సందేహం లేదు. ఎంతో బంగారం, వెండి దానం చేసావు, కానీ నువ్వు ఎప్పుడు అన్నదానం చేయలేదు. ఇక్కడ నువ్వు ఇచ్చినవే నీకు దక్కుతుంది అని వారు సమాధానం చెప్పారు. దీంతో కర్ణుడు తాను ఈ ధర్మ సూక్ష్మాన్ని ఎందుకు గ్రహించలేకపోయినా అని చింతిస్తూ కూర్చున్నాడు. అది తనకు అవమానంగా భావించాడు. అయితే కర్ణుడికి ఆకలి ఎక్కువైంది. దీంతో అక్కడ ఉన్న ఒక మహర్షి ఆకలి తీర్చమని అడిగాడు. అప్పుడు కర్ణుడితో నీ ఆకలి తీర్చడానికి నీ చూపుడు మీద నోట్లో పెట్టుకో, అప్పుడు నీకు ఆకలి తీరుతుందని చెప్పాడు. ఎందుకని కర్ణుడిలో సందేహం కలిగితే ఒకసారి కొందరు మహర్షులు ఆకలితో నీ దగ్గరికి వచ్చారు. అప్పుడు నువ్వు వారికి ఆకలి తీర్చలేదు, కానీ ఆకలి తీర్చే మార్గాన్ని చూపించావు. నీ చూపుడుని చూపిస్తూ అక్కడ దుర్యోధనుడు ఇంటికి వెళ్తే మీకు భోజనం తప్పక లభిస్తుందని చెప్పు. వాళ్ళు అలాగే ఆ మహర్షులు దుర్యోధను ఇంటికి వెళ్లి భోజనం చేసి దుర్యోధనుతో పాటు నిన్ను కూడా దీవించారు. అనగానే కర్ణుడు ఆ మహర్షి చెప్పినట్టే చేశాడు. వెంటనే కర్ణుడికి ఆకలి తీరింది. అందుకనే మన పెద్దలు అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.